Shalom Fellowship for giving me this opportunity. ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యంని మనం ధ్యానించే దానికి ముందు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదం లెక్కి స్తోత్రం తండ్రి. నాయనా, ఇప్పుడు నేను మీ పరిశుద్ధ వాక్యంను బిడ్డల మధ్యలో తండ్రి ప్రభు పంచుకొంచుండగా మీరు నాతో మాట్లాడండి, నన్ను మెరుగుపరచండి. ప్రతి మాట మీ మాటగా వచ్చేటట్టు, ఇక్కడున్న ప్రతి బిడ్డ విని ఆశీర్వాదం పొందేటట్టు మీరు గొప్ప కార్యం చేయగలరని ప్రభు మిమ్మల్ని ప్రార్థించుచు వేడుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన మీరే ప్రభువా నాయన ఆలకించగలందులకు నా ప్రభువును నా రక్షకునైనటువంటి యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో నేను మీ మధ్యలో ధ్యానించవలసినటువంటి విషయము ఏమిటంటే, వీఆర్ ఆల్ ద చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. మనము ప్రభు యొక్క బిడ్డలం, దేవుని బిడ్డలం, మనము విశ్వాసులం. ఈ విశ్వాసం అయినటువంటి మనకి 3 రకాలైనటువంటి జీవితాలు ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను ఓన్లీ బిలీవర్స్ గురించే మాట్లాడుతున్నాను. 3 టైప్స్ ఆఫ్ లైఫ్ మనకున్నది. వాటిల్లో ఒక విషయమే నేను ఈ మధ్యాహ్న సమయంలో మీ మధ్యలో ధ్యానించాలనుకుంటున్నాను. ఆ 3 రకాలైనటువంటి లైఫ్స్ ఏమిటంటే, ఫస్ట్ లైఫ్ నేచురల్ లైఫ్. నేచురల్ లైఫ్ స్వాభావికమైనటువంటి ఈ యొక్క జీవితం, ఈ చేతులతో, ఈ కాళ్ళతో, ఈ చర్మంతో, వీటితో జీవించేటువంటి జీవితం. దిస్ ఈస్ ద ఫస్ట్ లైఫ్. సెకండ్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్. ద థర్డ్ ఈస్ ద ఇటర్నల్ లైఫ్. నేను ఈ మధ్యాహ్న సమయంలో ఈ నేచురల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు మీ మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నేచురల్ లైఫ్ అనేటువంటిది, ఈ స్వాభావికమైనటువంటి లైఫ్ 3 రకాలుగా దాని ఆరిజిన్ ఉన్నది. 3 రకాలుగా ఆరిజిన్ ఉన్నది దాని ఆరిజిన్. మొదటిది ద గాడ్ క్రియేషన్, దేవుడు సృష్టించాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం పరిశుద్ధ వాక్యంలో ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే అక్కడ మనకి ఫస్ట్ ఆరిజిన్ అక్కడ మనకు కనపడుతుంది. చదవండి. చాలండి. ద గాడ్ క్రియేటెడ్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆరిజిన్. ఈ లైఫ్ లో వచ్చినటువంటి మొట్టమొదటిది ద గాడ్స్ క్రియేషన్, గాడ్ క్రియేటెడ్. ద సెకండ్ ఆరిజిన్ ఏంటంటే బర్త్. ఇట్ కేమ్ ఫ్రమ్ బర్త్. చూడండి ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం. చాలండి. త్రూ బర్త్ ద నేచురల్ లైఫ్ కేమ్. దిస్ ఇస్ ద సెకండ్ టైప్. ఫస్ట్ ద నేచురల్ లైఫ్ కేమ్ ఫ్రమ్ ది గాడ్స్ క్రియేషన్. సెకండ్ టైప్ ఇట్ కేమ్ ఫ్రమ్ బర్త్. థర్డ్ ఏంటంటే సూపర్ నేచురల్ పవర్. ఇది థర్డ్ ఆరిజిన్. సూపర్ నేచురల్ పవర్ కూడా ఈ యొక్క బర్త్ నివ్వటానికి ఆస్కారం ఉన్నది. చూడండి లూకాసు వార్త మరి 1వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం. చాలండి. దిస్ ఈస్ ద థర్డ్ టైప్. ఈ మధ్యాహ్న సమయంలో మనము ఈ నేచురల్ లైఫ్ కి ఆరిజిన్ 3 విధాలుగా మనం చూస్తున్నాం. ఒకటి క్రియేషన్, గాడ్ క్రియేటెడ్. త్రూ క్రియేషన్ ద నేచురల్ లైఫ్ కేమ్. సెకండ్ త్రూ బర్త్. ఆ త్రూ బర్తే మనమందరం ఏర్పడ్డాం. వీఆర్ ఆల్ క్రియేటెడ్ త్రూ బర్త్. ద థర్డ్ ఈస్ ద సూపర్ నేచురల్ పవర్. ఇట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ది supernatural power, means it is the Christ, nothing but Christ. He came with the true supernatural power. వాటి గురించి నేను ఈరోజు ఆ సూపర్ నేచురల్ పవర్ గురించి నేను ఎక్కువగా మనం ధ్యానించాల్సి లేదు. బట్ ఈ బర్త్ ద్వారా వచ్చినటువంటి మన లైఫ్ ఎటువంటిది? వాట్ ఈస్ దిస్ లైఫ్? ఇట్ ఈస్ గివెన్ వెరీ క్లియర్లీ ఇన్ ద బైబిల్లో చెప్పాడు. ఈ లైఫ్ చాలా 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 షార్ట్ అండ్ లైఫ్.
దాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొన్ని విషయాలుగా పోల్చారు. చూడండి, మొట్టమొదటిది ఈ లైఫ్, వాట్ యూ అండ్ ఐ హ్యావ్ దిస్ లైఫ్, నేచురల్ లైఫ్. దీన్ని మనం చూస్తే ఇది పరిశుద్ధ గ్రంథంలో ఒక ఫ్లవర్ గా చూపిస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం, జోబ్ 14:1-2. చాలు. ద లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ ద నేచురల్ లైఫ్. పువ్వు వికసించినట్లు వికసించి వాడు వారిపోను. ఇంకా చూస్తే లైఫ్ గురించి రెండవదిగా చూస్తే అది గడ్డి వంటిది అంటున్నారు. చూడండి, 1 Peter 1:24, 1 పేతురు 1:24 చూడండి. అక్కడ 1:24. చాలండి, మనము గడ్డి వంటి వాళ్ళము. మూడవదిగా చూస్తే ఇంకా మనల్ని ఆవురు వంటి వారుగా చూస్తున్నాం. చూడండి, జేమ్స్ 4:14. రేపేం సంభవించడం మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ద లైఫ్ యూ అండ్ హ్యావ్, దిస్ నేచురల్ లైఫ్, ఇట్ ఈస్ వెరీ షార్ట్ అండ్ చాలా తక్కువ వ్యవధి కలిగినటువంటి జీవితం ఈ జీవితం. దీనికి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో విలువే లేనట్టుగా చూస్తున్నాం. గడ్డిని పోలుస్తున్నాడు, గడ్డిని చూపిస్తున్నారు, ఫ్లవర్ని చూపిస్తున్నారు, ఆవిరిని చూపిస్తున్నారు. ఈ విధమైనటువంటి జీవితం మనది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఇటువంటి బహు తక్కువ వ్యవధి కలిగినటువంటి ఈ జీవితాన్ని ఒక విశ్వాసి ఏ విధంగా చూసుకోవాలి? ప్రభు దేవుడైనటువంటి ఆ యొక్క యేసయ్య ఈ జీవితం గురించి ఏమి సంకల్పం కలిగి ఉన్నాడు? హీఈస్ హ్యావింగ్ సమ్ పర్పస్, హీఈస్ హ్యావింగ్ సంథింగ్ ఇన్ హిస్ బ్రెయిన్, ద గాడ్, అబౌట్ దిస్ లైఫ్, దిస్ షార్ట్ అండ్ లైఫ్. గడ్డి వంటి ఈ జీవితం, పువ్వు లాంటి ఈ జీవితం, వేపర్ లాంటి ఒక ఆవిరి లాంటి ఈ జీవితం గురించి ద గాడ్ ఈస్ హ్యావింగ్ సమ్ పర్పస్, ద గాడ్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్లాన్. అండ్ ఎట్ ది సేమ్ టైం నీవు నేను కూడా ఒక విశ్వాసి, ఒక బిలీవర్, యూ హ్యావ్ సర్టెన్ థింగ్స్ టు లుక్ ఆఫ్టర్ దిస్ లైఫ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ టు నో. ఏంటి దేవుని యొక్క సంకల్పం? గాడ్ మొట్టమొదటిగా గాడ్ వాంట్ టు ప్రిజర్వ్ దిస్ లైఫ్. ఈ యొక్క జీవితాన్ని ప్రభువు జాగ్రత్తగా కాపాడాలని అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాంట్ టు ప్రిజర్వ్ ఇట్. అందుకే అందరినీ నాశనం చేశాడు, ఒక నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. నాట్ ఓన్లీ దట్, హీ ప్రిజర్వ్డ్ ఎవ్రీ క్రియేచర్ he preserved. ఆవిరి లాంటి ఈ జీవితం, గడ్డి లాంటి ఈ జీవితాన్ని గాడ్ వాంట్స్ టు ప్రిజర్వ్. హీ డోంట్ వాంట్ టు మేక్ ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, చూడండి ఆదికాండము 7వ అధ్యాయం 3వ వచనం. వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్? ఆదికాండం 7వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. ప్రతి దాన్ని నువ్వు జీవంతో కాపాడంట్లు నువ్వు ఉంచుకొని నోవాహుకి చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ది గాడ్స్ ప్లాన్ ఈస్ అబౌట్ దిస్ లైఫ్, ద నేచురల్ లైఫ్ యూ హ్యావ్, హీ వాంట్ టు ప్రిజర్వ్ ఇట్. భద్రంగా దాన్ని నాశనం చేయకుండా నేను ఏ విధంగా సృష్టించానో ఈ యొక్క సృష్టిని, ఈ జీవాన్ని, ఈ మనిషిని, ఈ లోకాన్ని, దాన్ని ప్రిజర్వ్ చేయాలని ఆయన యొక్క ప్లాన్ అయి ఉన్నది. నాట్ ఓన్లీ దట్ థింగ్, ద సెకండ్ థింగ్ గాడ్స్ ప్లాన్ ఈజ్ హీ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్. హీ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనలు 34:7వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనలు 34:7.
చాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితాన్ని ప్రభువు అంట తన దూతల గురించి కావలి పెడతాడంట. He want to protect everybody who is here, who is in Christ. His first plan is he want to preserve this creation. Second thing, he want to protect everybody by keeping his angels. ఆయన యొక్క దూతలను పెట్టి మనల్ని అందరినీ కాపాడాలని ఆయన ప్లాన్ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రభు ఏనాడు కూడా నీవు నేను నశించాలని ఆయన ఆశించనే లేదు. నీవు ఎల్లప్పుడూ ఒక దూత ద్వారా ఒక ప్రొటెక్షన్ లో నువ్వు ఉండాలని ఆయన ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనమే ఆ యొక్క కాపుదల నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. వి ఆర్ గోయింగ్ అవే. బట్ ద లార్డ్ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్ ఎవ్రీ టైం. ప్రతి నిమిషము నీ యొక్క జీవితం షార్ట్ అండ్ అయినా కూడా పర్వాలేదు. బట్ ద గాడ్ వాంట్ టు ప్రొటెక్ట్ యూ. బట్ ద గాడ్ వాంట్ టు ప్రొటెక్ట్ యూ ఎవ్రీ టైం. హీ డోంట్ లైక్ టు డిస్ట్రాయ్ యూ. మనమే మన జీవితంలో డిస్ట్రాయ్ అయిపోతున్నాం. ఏ విధంగా? అనేకమైనటువంటి చెడు వ్యసనాలతో, చెడు క్రియలతో, చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో యు ఆర్ గోయింగ్ బిహైండ్ ది డిస్ట్రక్షన్. బట్ గాడ్స్ ప్లాన్ ఇస్ నాట్ దేర్. దేవుని యొక్క ప్లాన్ అది కాదు. ఆయన ఎల్లప్పుడూ నీకేదైనా ఆపద కలిగితే నిన్ను కాపాడటానికి ఆయన దూతలను కావలించాడు. దావీదు మహారాజు యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యములు ఆయన వర్ణిస్తున్నాడు ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ ఫర్ యూ ఆల్సో టుడే. నీకు కూడా ఆ యొక్క గొప్ప కాపుదలను నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉంచి ఉన్నాడు. వై ఆర్ యు అఫ్రైడింగ్? డోంట్ అఫ్రైడ్ ఇన్ దిస్ వరల్డ్. ద గాడ్ ఈస్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ యూ. హీ వాంట్స్ టు సేవ్ యువర్ లైఫ్. మేబీ నీ జీవితం 60, 70 ఎంతో ఉండొచ్చు, గడ్డి లాంటి జీవితం అయి ఉండొచ్చు, లేదా నీ జీవితం ఆవిరి లాంటి జీవితం. బట్ ద గాడ్ వాంట్ టు ప్రొటెక్ట్ యూ. Don't go away from this protection. Don't go to bad habits. Don't go to the things which God does not like it. You only smashing it. You are only destroying the life God given to you. కాబట్టి పేమెంట్ దేవుని బిడ్డలారా, నీవు మధ్యాహ్న సమయంలో గుర్తుంచుకో, నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడు, నిన్ను సృష్టించినట్టు నీ ప్రభువు, నిన్ను సృష్టించినట్టు నీ యేసయ్య నిన్ను ఎల్లప్పుడూ కాపుదలతో ఉంచాలని ఆలోచిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇంకొకసారి ఆ వచనం మనం చదువుదాం. చాలండి ప్రేమేంటండి దేవుని బిడ్డ. దీనికన్నా నీకు ఇంకా వేరే ప్రొటెక్షన్ ఏం కావాలి చెప్పండి? నీకు కనబడనటువంటి ఒక ప్రొటెక్షన్. యు కాంట్ సీ ఇట్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. You can't see this protection, but you are protected. Then what is the third God's plan? కీర్తనలు 104:27-28 చూడండి. కీర్తనలు 104:27 చాలండి. He wants to give every time the provisions for you. తినేదానికి భోజనం. చూడండి అక్కడ ఫస్ట్ మొదటిలో స్టార్టింగ్ లో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని సంబోధించి ఉన్నది. ప్రాణాన్ని కాపాడటానికి కావలసినటువంటి ఆహారాన్ని ఆయన ఎల్లప్పుడూ నీకు దయచేస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అందరినీ అడగాలనుకుంటున్నాను. మేబీ యూ లివ్డ్ 30 years, మేబీ యూ లివ్డ్ 50 years, మేబీ యూ లివ్డ్ 40 years. ఏ రోజైనా ఒక రోజు నువ్వు భోజనం చేయకుండా కష్టంతో నిద్రపోయావా? No, never. Why? The reason, the God promised here. 104:20 ఇక్కడ చూస్తే ప్రభు 104 మళ్ళీ ఇంకోసారి మనం చదువుదాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 104:27-28 చూడండి. తగిన కాలం ముందు నీవు వాటికి ఆహారం ఇస్తావని అవన్నీ కనిపెట్టుకుంటున్నాం. మనమే అవి, ఎవరో కాదు. వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. మనకు తగిన కాలం ముందు ఆయన ఆహారం అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రొవిజన్స్, ద ప్రొవిజన్స్ యూ రిక్వైర్. ఏలియాను తీసుకోండి.
ఏలియాకి ఏమీ లేదు, కాకులతో ఆయన పోషించాడు. How it came? It is the God's wonder. God never keep you starving at any time. He doesn't like you starving every time. నువ్వు ఆహారం లేకుండా నిద్రపోతే ఆయనకి బాధ. నువ్వు ఆహారం లేకుండా ఏడుస్తుంటే ఆయనే మొట్టమొదటి వ్యక్తి బాధపడేటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వై వాట్ హి హస్ ప్రామిస్డ్ టు ది డేవిడ్, హి ఈస్ ప్రామిసింగ్ యూ టుడే. నాట్ ఓన్లీ ఐ ప్రొటెక్ట్ యూ లైఫ్ విచ్ ఈస్ వెరీ షార్టెండ్, బట్ ఐ ఆల్సో గివ్ ప్రొవిజన్స్ టు దిస్ లైఫ్. ఒక్క వ్యక్తి నాకు చెప్పండి, నేను తిండి తినకుండా భోజనం చేయకుండా ఉన్నాను అనేసి ఒక వ్యక్తి నాకు చెప్పండి. నోబడీ ఈజ్ దేర్. వై? ఈజ్ ఇట్ యువర్ గ్రేట్నెస్? ఇది నీ గొప్పతనమా, లేకపోతే నా గొప్పతనమా, లేకపోతే నా యొక్క సంపాదన, లేకపోతే నీ సంపాదన? నథింగ్. ఇట్ ఈజ్ ఓన్లీ ది గాడ్స్ పవర్. ఇట్ ఈజ్ ఓన్లీ ది గాడ్స్ పవర్. నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ గారు, హార్ట్ స్పెషలిస్ట్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను డిశ్చార్జ్ అవ్వబోతున్నాను. వచ్చాడు, మిస్టర్ దేవకుమార్, ఐ వాంట్ టు టెల్. వాట్స్ దట్? ప్లీజ్ టెల్ సార్. మీ ఇంట్లో ఏ రోజైనా బియ్యం లేకుండా ఉన్నాయా? ఏంద్రా ఈ మాట అడుగుతున్నాడు నన్ను. నేనేమన్నా ఈయనకి పేదవాడుగా కనపడుతున్నానా అని అడుగుని నేను ఫీల్ అయ్యా. నో సార్, ఐఎమ్ సారీ సార్, నో. ఎప్పుడు చూసినా మా ఇంట్లో బియ్యం ఉన్నాయి సార్. అట్లాగే మీ ఇంట్లో ఎప్పుడు ఈ టాబ్లెట్స్ ఉండాలని చెప్పాడు నాకు. లైక్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ టాబ్లెట్స్ 24 hours. డోంట్ కీప్ యువర్ హౌస్ ఎంప్టీ వితౌట్ దిస్ టాబ్లెట్స్ అని చెప్పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పాను. దిస్ ఇస్ వై ఐఎమ్ టెల్లింగ్ మీన్స్, మా ఇంట్లో బియ్యం లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వై ఐ కెన్ గివ్ విట్నెస్ టు ది డాక్టర్? బికాస్ ద గాడ్ ఈస్ గివెన్ మీ దట్ ప్రొవిజన్. Not anybody. The God has given me that provision. They mentioned దేవుని బిడ్డలారా, see how the God loves you. Maybe your life is very shortened. గడ్డి వలె ఉండేటువంటి జీవితం, పుష్పం లాంటి జీవితం. ఈ జీవితం ఏదో నువ్వు అనుకోవచ్చు, ఈ ఆవిరి లాంటిదని. But the God is having so much plan behind it. We are only vying in this world to live, to do anything, but the God is giving everything to you. నాలుగవదిగా అతి ముఖ్యమైనది చూడండి, ఆయన కొలస్సీలు 3:4, కొలస్సీలు 3వ అధ్యాయం 4వ వచనం. Very fine. This is the last thing to the life. దేవమైనటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నిన్ను కూడా ఆయనతో పాటు ప్రత్యక్షపరచడానికి ఆయన ప్లాన్ వేసి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యు ఆర్ గోయింగ్ టు సీ హిమ్ వన్ డే, యు ఆర్ గోయింగ్ టు మీట్ హిమ్ వన్ డే, యు ఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్ వన్ డే. దట్ ఈస్ ప్రివిలేజ్, అనదర్ ప్రివిలేజ్ గాడ్ ఈస్ గివెన్ టు ఎవ్రీ పర్సన్ హూ ఈస్ బోర్న్ అగైన్, హూ ఈస్ ద బిలీవర్, హూ ఈస్ ఇన్ క్రైస్ట్. హీ ఈస్ నాట్ ఓన్లీ గివింగ్ యూ ఆల్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో promising you that you will be one day with me when I come to it. నీకు ఇంకేం కావాలి చెప్పండి? Do you want anything more than this? The powerful person, the most great person who is the God, giving you every protection, giving you food, provisions, and is also promising you that I will be one day meeting you. I am going to make you to meet me one day. ఆయనతో పాటు నువ్వు ప్రత్యక్షమవుతావు. When the Lord Jesus Christ comes one day to this world, you are the person who are going to be with him. You are the person who is going to see him. No other person except you. దీనికన్నా నీకు ఇంకేమైనా కావాలి అని అంటే నా ప్రేమ ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇంకా ఏదీ లేదు ఈ లోకంలో. మనం జీవించేది ఆయన్ని చూడటానికే. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో పాటు ప్రత్యక్షమవటమే. అదే మన విశ్వాసం, అదే మన నిరీక్షణ, అదే మనము చేసేటువంటి ప్రతి ప్రసంగం ఇది అదే. దానికన్నా నీకు ఇంకేం కావాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా? ఇంత గొప్ప దేవుడు ఈ యొక్క జీవితం గురించి ఆలోచిస్తున్నాడంటే చూడండి.
Then what the believers has to the next stage? నీవేం చేయాలి? This is God's plan. Then what is yours? What you have to do? మనం కూడా చేయాలి కదా ఏదైనా. ఊరిక గాడ్స్ ప్లాన్ ఉంది అంటే వాట్ ఈజ్ యూజ్? మనం కూడా కొన్ని చేయాలి. వాటిలో కొన్ని విషయాలు నేను చెప్పి ఈ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క ప్రభువు యొక్క వాక్యంను ముగిస్తాను. మనం చేయవలసినటువంటిది ఏంటంటే బిలీవర్స్ చూడండి, మనము మన జీవితాన్నంట కాపాడుకోవాలంట. యు హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ లైఫ్. నీలో ఉండేటువంటి ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి. చూడండి ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, యాక్ట్స్ 27:10. యాక్ట్స్ 27:10. చాలండి. ద అపోస్టల్ ఈస్ థింకింగ్ అబౌట్ హిస్ లైఫ్. మన ప్రాణంకు కూడా హాని కలుగుతుంది అనుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ ఒక వాడ భయంకరమైనటువంటి ఆపదలో ఉంది. ఆ వాడ బద్దలవుతుందేమో, ఆ వాడ మునిగిపోతుందేమో, అందరూ మరణిస్తారేమో. బట్ అపోస్టల్ పౌల్ హీఈస్ థింకింగ్ అబౌట్ హిస్ లైఫ్. మన ప్రాణంకు హాని కలుగుతుందేమో అని అందరినీ కలిపి చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూ ఆల్సో మస్ట్ థింక్ ఎవ్రీ టైమ్ అబౌట్ యువర్ లైఫ్. నీ ప్రాణం గురించి నువ్వు ఎప్పుడు జాగ్రత్త పడాలి. నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. అనేక మంది మన ప్రాణమును మనం పోగొట్టడానికి సిద్ధపడతాం. వ్యసనంలో వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు వీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన ప్రాణంకు హాని కలుగుతుంది, మన ప్రాణం అని ఆలోచిస్తున్నాడు. ప్రేమేంటండి దేవుని బిడ్డ, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఇట్. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ టైమ్ అబౌట్ యువర్ లైఫ్. నీలో ఉండేటువంటి ప్రాణం గురించి నువ్వు ఎప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రేమేంటండి దేవుని బిడ్డ, మనం అనుకోవచ్చు అపోస్తలుడైన పౌలు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తారేమో అని. బట్ ఈజ్ థింకింగ్ అబౌట్ హిజ్ లైఫ్. మన అని కూడా యూజ్ చేశాడు. సో ఆయనకి చనిపోవాలని ఇష్టం లేదు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డై. ఈ వాంట్ టు లివ్. అండ్ ఫర్ దట్ ప్లాన్ ఈజ్ ప్లానింగ్. వాళ్ళలో సరుకులు తీయండి, అవి తీయండి, ఇటువైపు జరిపించండి, అటువైపు జరిపించండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అక్కడ అందరికీ. దిస్ ఎంటైర్ చాప్టర్ యూ రీడ్, ఈజ్ ప్లానింగ్ అబౌట్ హిస్ లైఫ్ టు సేవ్ హిస్ లైఫ్. నాట్ ఓన్లీ హిస్ లైఫ్, ది అదర్స్ లైఫ్స్ ఆల్సో యూ వాంట్ టు సేవ్. You read the entire chapter, you will understand after going home, my dear brothers and sisters. ఈ రోజుల్లో మనం చూస్తే అనేక మంది కుటుంబాలు ఇదే వ్యసనంలో ఉన్నారు. ప్రాణాన్ని పోగొట్టుకోవాలనేటువంటి వ్యసనంలో. అటువంటి బిడ్డల కొరకు మనం ఏం చేస్తున్నాం? వాట్ వీఆర్ డూయింగ్? అపోస్తలుడైన పౌలు తన ప్రాణంనే కాకుండా ఇతరుల ప్రాణాన్ని కూడా కాపాడటానికి గివింగ్ అడ్వైసెస్. We at least pray for them. Let us at least pray for them. You pray for your life and you pray for the lives of the others. నీ ప్రాణం నువ్వు ఎప్పుడు పోగొట్టుకోవటానికి సిద్ధపడబాకు. నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి సిద్ధపడి ప్రేమేంటండి దేవుని బిడ్డలారా. ఈ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఏదో ఒక ఆపద నుంచి తప్పించుకున్నారని అనుకుంటున్నాం కానీ బట్ ద రియల్ ఫ్యాక్ట్ ఇన్సైడ్ ఇట్ ఈజ్ he want to save his life and also the life of the others. That is the main purpose. It is not that to come away or to escape from that accident. No, it's not the reason. It is not the reason of just escaping from the accident which is taken place. No, it is the main reason is he want to save his life and also his fellow man's life. మనము రాబోయే రోజుల్లో ద షలోమ్ ఫెలోషిప్ అండ్ ది కాక్స్ ఫెలోషిప్, I request everybody, please let us pray to the people who are there in this world to commit suicide. అనేకమైన కుటుంబాలు ఈ వ్యసనంలో ఉన్నాయి. We don't want that. The God doesn't like it. At least you pray, they can change. We can pray for them. We can give them. If you meet any such kind of families, you instruct them. అటువంటి ఫ్యామిలీ, నేను ఒక ఫ్యామిలీని ఐ కేమ్ అక్రాస్, ఒక ఫ్యామిలీని నేను చూశాను.
He committed suicide, that boy. Why? But he escaped from the death. ఆయన చనిపోలా, బతికాడు. He committed suicide, అయితే చాలు చనిపోలా, బతికాడు. He brought him, I invited him to the fellowship, Cox fellowship. He came 3-4 weeks. అతనికి నేను ఏ రోజు కూడా చెప్పలేదు ఆయన యొక్క సూసైడ్ అటెంప్ట్ నాకు తెలుసని. I never behaved with him that I know that he is committed suicide. I behaved him as if a person who doesn't know anything. But after some time, I talked with him one day. ప్రతి వ్యక్తికి ఈ వ్యసనం వస్తుంది. భార్య భర్తల మధ్య గొడవ జరిగినప్పుడు నేను చనిపోతే బాగుండు. బట్ దట్ ఈస్ ఓన్లీ లైట్ థింకింగ్. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ డేంజరస్. ద గాడ్ డజంట్ వాంట్ ఇట్. ప్రభుకి అది ఇష్టమే లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ది అపోస్టల్ పౌల్, హూ ఈజ్ హీ? హీ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ వెరీ క్లోజ్ టు ది క్రైస్ట్. ఆయనకి తెలుసు నేను మరణిస్తే నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతానని తెలుసు. బట్ హీ డజంట్ వాంట్ టు డై. సో ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఇన్ క్రైస్ట్, please understand that your life is very important to you. You have to protect it. You have to protect it. From every evil, from every darkness, from everything, you have to protect it. And you have to plan for it. Not only you protecting yourself, and you protect your neighbors. And you pray for them. And you pray for their mind thinking. This is what the God wants to you and me. Then the second purpose is, you see Matthew 10:39. ప్రభు క్రీస్తు నిమిత్తం మనం ప్రాణం పోగొట్టుకోవాలంట. కాంట్రరీ రెండు, ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. క్రీస్తు నిమిత్తం అయితే నీ ప్రాణము పోగొట్టుకుంటే అది మనకి చూస్తే ఇంకోసారి మనం చదువుదాం. పేమెంట్ అండ్ దేని బిడ్డ, తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుని, కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని తగ్గించుకును. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. Same thing did Stephen. What the Stephen did? He lost his life for the Christ. నీవు క్రీస్తు కొరకే తప్ప మరి దేని కొరకు కూడా నీ ప్రాణమును పోగొట్టుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, దట్ ఈస్ ద మీనింగ్. ఓన్లీ ఫర్ క్రైస్ట్ యూ కెన్ డై, but not for any other purpose. Stephen, the main example. Stephen క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో క్రీస్తు కొరకు మనం ఏమన్నా చేయాలి అనేటువంటి ఒక మీనింగ్ ద గాడ్ ఈజ్ టెల్లింగ్ విత్ దిస్ లైఫ్. ఈ జీవితం, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఈ గడ్డి లాంటి జీవితం, ఈ ఆవిరి లాంటి జీవితం, దీనిని క్రీస్తు కొరకు నువ్వు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండాలని, దిస్ ఇస్ ద మెసేజ్ ద గాడ్ ఈస్ గివింగ్. యూ మస్ట్ బి రెడీ టు డూ ఎనీథింగ్ టు ది క్రైస్ట్. డోంట్ కేర్ ఈవెన్ యువర్ లైఫ్. ఆర్ వీ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ అస్? ఆర్ వీ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ imagination in us? No. We love this life. The message God is giving to you today is, my dear brothers and sisters, for the sake of Christ, you must be anything ready to do with this life. ఈ జీవితం ఒక క్రీస్తు కొరకు తప్ప ఇంకా దేని కొరకు నీ ప్రాణమును పోగొట్టుకోనకూడదు. ప్రేమేంటని దేవుని బిడ్డలారా, ఇటువంటి థాట్స్ we must develop as a Christian, as a believer every day. Don't care this life.
Don't care this life for the sake of Christ. అవమానం వచ్చిందా పడు, నిందలు వచ్చినాయా పడు, వేరే ఏదైనా జరిగిందా పడు క్రీస్తు కొరకు. డోంట్ ఫీల్ ఎనీథింగ్. ప్రాణానికి హాని వచ్చిందా సిద్ధపడు. డోంట్ ఫీల్ ఎనీథింగ్. అపోస్తులైన పౌలు ఎన్ని బాధలు ఈ శరీరానికి పొందాడు ఆయన. వెన్ వి థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, we are nothing in front of those people. So my dear brothers and sisters, think of all these things whenever you are free. This is only message, the thinking, the imaginations you have to do after going home about this message. When you think of that, you may get the new ideas, you may develop the new things. That is very important for every Christian. వీటన్నిటిలో ఆఖరిగా ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. Lastly, the God is telling to everybody, all the believers, be always brave. ఇంకా 7వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్టమైన వారు కారా. The Lord is giving to everybody who are here, the believers, the persons who are in Christ, don't afraid anything. నీలో ఉండేటువంటి ప్రతి వెంట్రుక, ప్రతిదీ లెక్కింపబడినవి. ఐఎమ్ దేర్ టు యూ. ఎవరికి భయపడతావంటే ఒకరికే. ఎవరంటే నరకంలో పడవేసేటువంటి వారే. ఆయన ఎవరో కాదు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నిన్ను నరకంలో పడవేసేటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఇట్ ఈస్ ఓన్లీ ది క్రైస్ట్. యు ఆర్ అఫ్రైడ్ ఓన్లీ ఫర్ ది క్రైస్ట్, బట్ నాట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. You don't afraid me, you don't afraid for directors, you don't afraid for any principals, you don't afraid for anybody, but you afraid only for the Christ. Endukante he has got the power to throw you in the hell. The God is telling to everyone, every believer who is in Christ today, my dear brothers and sisters, I care your life, you also care your life, and you don't afraid, I am there. Everything I counted in your body. వెంట్రుకలే లెక్క పెట్టాడంటే ఈ ఎముకలన్నీ ఇంకా ఆయనకి ఎక్కువ తెలిసి ఉండొచ్చు. నీలో ఎన్ని ఎముకలు ఉన్నాయో ఆయనకి తెలుసు, నీలో ఎన్ని రక్తనాళాలు ఉన్నాయో ఆయనకి తెలుసు, నీలో ఎంత రక్తం ప్రవహిస్తుందో ఆయనకి తెలుసు, నీలో ఎటువంటిది ఉన్నదో అన్నీ ఆయనకి తెలుసు. సో వై యు ఆర్ అఫ్రైడింగ్? సో డోంట్ అఫ్రైడ్. ఇన్ దిస్ వరల్డ్ యు లివ్ హ్యాపీలీ for the Christ. In this life, your life may be shortened, your life may be very, 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 very small, but God is telling, until I come, until I take you to me, until the judgment is coming, till that day, my dear brothers and sisters, the God is promising you, I take care of you, you also take care of you, and you work for me, and you do my work, I will give you every protection, and I will give you everything. He is giving this advice to us. సో ఇక్కడున్న కొత్తగా వచ్చినటువంటి దేవుని యొక్క పనికి వచ్చిన బిడ్డలైనా సరే, వేరే ఏ బిడ్డలైనా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు ఒక మంచి ధైర్యము, మంచి బలము అనుగ్రహించాలని ప్రభుని వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. తలలు ఉంచుదాం. ప్రభు బలలో దేవుడు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆయన బలలో చేవేద్దాం.